వెల్కమ్ బ్యాక్. ఖైరతాబాద్ బడా గణేశుడు సచివాలయం వద్దకు చేరుకున్నాడు. ఎన్టీఆర్ మార్గ్ లోకి అధికారులు రూట్ క్లియర్ చేశారు. శోభాయాత్రకు భారీగా భక్తులు తరలివచ్చారు. శోభాయాత్ర వేగంగా సాగుతోంది. ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. శోభాయాత్రకు సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు ఆయన లైవ్ ద్వారా. కరుణాకర్, శోభాయాత్ర ఏ విధంగా సాగుతోంది? ఖైరతాబాద్ గణేశుడు కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలా ఉన్నదంతా ప్రాంతం అంతా? ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా జై బోలో గణేష్ నినాదాలతో మారుమోగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున నగరం నలువైపుల నుంచి ఇక్కడికి భక్తులు గణనాథులను నిమజ్జనం చేసేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ప్రజెంట్గా లైవ్ విజువల్స్లో చూడవచ్చు. ఖైరతాబాద్ భారీ గణనాథుడు ఇప్పుడే సెక్రటరియట్ వైపు వస్తున్న పరిస్థితి. అనుకున్న సమయానికంటే ముందుగానే ఖైరతాబాద్ గణేశుడు ఇక్కడికి చేరుకుంటున్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూసాం తెల్లవారుజామున 6 గంటల నుంచే ప్రత్యేక పూజలు చేసిన తర్వాత 6:30కు అక్కడి నుంచి ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర ప్రారంభమైంది. మొత్తం 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఖైరతాబాద్ గణేశుడి నుంచి. క్రెయిన్ నెంబర్ 4 ఎన్టీఆర్ మార్గంలో క్రెయిన్ నెంబర్ 4 అవుతుందో అక్కడి నుంచి ఇక్కడికి 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పి పోలీసులు కావచ్చు లేకపోతే గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ముందుగా భావించారు. కానీ అనుకున్న సమయానికంటే ముందుగానే దాదాపు 12 గంటల లోపే ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం కావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం 9:30 అవుతుంది కాబట్టి 9:30కి సచివాలయం మొదటి గేట్ అంటే పాత గేట్ టెంపుల్ నుంచి క్రాస్ అవుతుంది. అది సచివాలయం ప్రధాన గేటు నుండి ఎన్టీఆర్ మార్గ్లోకి ప్రవేశించి అటు నుంచి మళ్ళీ క్రెయిన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకుంటుంది. కాబట్టి దాదాపు 11:30 ఆ ప్రాంతంలో క్రెయిన్ నెంబర్ 4 దగ్గరికి ఖైరతాబాద్ గణేశుడు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి 12-12:30 లోపే ఈసారి ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం జరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఖైరతాబాద్ గణేశుడు భారీ ట్రక్కుపై తీసుకొస్తున్న నేపథ్యంలో ఆ రూట్ అంతా క్లియర్ చేశారు. ఎప్పుడైతే అది టెలిఫోన్ భవన్ క్రాస్ అయిందో అక్కడి నుంచే పూర్తి స్థాయిలో వాహనాలన్నీ నిలిపేశారు. వెనక వైపు వచ్చే గణేశుడి వాహనాలన్నీ కూడా నిలిపివేశారు. ఇటు ఎన్టీఆర్ మార్గ్ సెక్రటరియట్ ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా రోడ్డు క్లియర్ చేశారు. కాబట్టి ఖైరతాబాద్ గణేశుడు సాఫీగా ఇంకా వేగంగా సెక్రటరియట్ ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్లోకి ప్రవేశించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం 9:30 అవుతుంది కాబట్టి 11:30 కల్లా ఖైరతాబాద్ గణేశుడు క్రెయిన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అక్కడ ఖైరతాబాద్ గణేశుడికి ఉన్న వెల్డింగ్స్ అన్ని కూడా తొలగించడానికి మరొక గంట సమయం పడుతుంది. కాబట్టి 12:30-1 గంటల లోపే ఈసారి ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం జరిగేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ గణేశుడే కాకుండా అటు బాలపూర్ గణేశుడు కావచ్చు లేకపోతే నగరం నలువైపుల నుంచి వస్తున్న గణేశులన్నీ కూడా సాఫీగా సజావుగా తొందరగా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు పక్కడబందీగా ఇక్కడ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ట్యాంక్ బండ్ వైపు కావచ్చు ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు కావచ్చు మొత్తం 38 భారీ క్రెయిన్లను ఏర్పాటు చేసి ఏ గణేశుడిని ఏ క్రెయిన్ దగ్గర నిమజ్జనం చేయాలని చెప్పి ముందే ఒక టైం బాండ్ ఫిక్స్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయా గణేశులు నేరుగా ఆ క్రెయిన్ దగ్గరికి వెళ్ళిపోయి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతూ వస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో పోలీసులు కానీ అధికారులు కావచ్చు అనుకున్న సమయానికి పూర్తి స్థాయిలో గణేశుల నిమజ్జనం సాఫీగా చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. లైవ్లో చూడవచ్చు ఖైరతాబాద్ గణేశుడు చాలా వేగంగా, ఎందుకంటే గత సంవత్సరం చూసినట్లయితే దాదాపు 2-2:30 ప్రాంతంలో ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం జరిగిన పరిస్థితి. గత సంవత్సరం 11 గంటల ఆ ప్రాంతంలో సచివాలయం క్రాస్ చేశారు. కానీ ఈసారి గంటన్నర ముందుగా అంటే 9:30 ఆ ప్రాంతంలోనే సచివాలయం క్రాస్ చేసే ప్రయత్నం ఖైరతాబాద్ గణేశుడు యొక్క వాహనం ఇటువైపు వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఖైరతాబాద్ గణేశుడు అనుకున్న సమయానికంటే ముందే నిమజ్జనం చేసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. చాలా సాఫీగా భక్తుల కోలాహలం చూడవచ్చు. చాలా రోజుల నుంచి కూడా ఖైరతాబాద్ గణేశుని వద్ద గణేశుని చూడడానికి కావచ్చు గణేశుని మొక్కుబడులు చెల్లించుకోవచ్చు కావచ్చు గణేశుని దగ్గర ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ రోజు ఉదయం నుంచి కూడా చివరిసారిగా ఖైరతాబాద్ భారీ గణేశుని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఉత్సాహం చూపిస్తున్నారు. మనం చూస్తున్నాం ఖైరతాబాద్ గణేశుడు ముందు కావచ్చు లేకపోతే ఖైరతాబాద్ గణేశుడి వాహనం వెనక కావచ్చు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంతా కూడా భక్తులతో నిండిపోయింది. చివరిసారిగా ఖైరతాబాద్ గణేశుని చూసుకోవాలని చెప్పి గణేశుడికి మొక్కాలని చెప్పి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి చాలా సాఫీగా ఎటువంటి ఆటంకాలు లేకుండా క్రెయిన్ పైకి గణేశుడు ఈ గత మధ్యరాత్రి క్రెయిన్ పైకి గణేశుడిని ఖైరతాబాద్ గణేశుడిని క్రెయిన్ పైకి అంటే భారీ ట్రక్ పైకి ఎక్కించినప్పటి దగ్గర నుంచి మొదలు పెడితే శోభాయాత్ర అంతా కూడా చాలా సాఫీగా జాగుతుంది. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఖైరతాబాద్ గణేశుడిని వీక్షించేందుకు పెద్ద తండోపతండాలుగా వస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రత్యేకంగా పోలీసులు ప్రత్యేక రోప్ను ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాహనం చాలా భారీగా ఉంటుంది కాబట్టి భక్తులు ఎవరు దగ్గరికి రాకుండా చాలా దూరం నుంచే భక్తులు వీక్షించే విధంగా భారీ రోప్ను ఏర్పాటు చేశారు. వడివడిగా వాహనం మాత్రం చాలా వేగంగానే కదులుతుందని చెప్పవచ్చు.
దాదాపు 11:30 కల్లా ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం కావాల్సిన క్రెయిన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ ఖైరతాబాద్ గణేశుడికి వాహనానికి మధ్య ఉన్న వెల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి 1 గంట సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత మరో 6 గంట సేపట్లో ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం, అంటే దాదాపు 12:30-1 గంట ప్రాంతంలో ఖైరతాబాద్ భారీ గణేశుడు క్రెయిన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ గణేశుడే కాకుండా ఇక్కడ ఈ రోజు ఈ ట్యాంక్ బండ్ కానీ ఇక్కడ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1,00,000 చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు 1,00,000 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని చెప్పి పోలీసులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు 5 నుంచి 6 లక్షల మంది సందర్శకులు కావచ్చు భక్తులు కావచ్చు ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు 5 నుంచి 6 లక్షల మంది వస్తారని చెప్పి పోలీసులు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జిహెచ్ఎంసీ కావచ్చు, జలమండలి కావచ్చు, అటు హెచ్ఎండిఏ అధికారులు కావచ్చు, లేకపోతే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ శాఖ వాళ్ళు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్. గణేష్ శోభాయాత్రల్ని మనం చూస్తున్నాము. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా గణేష్ శోభాయాత్రలో పాలు పంచుకుంటూ గణేష్లని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మరోపక్క సెక్రటేరియట్ వద్దకు మరి కాసేపట్లోనే బడా గణేష్ చేరుకోబోతున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ అలాగే వాటికి సంబంధించి మనం ఎక్కడెక్కడ మాట్లాడుకుంటూనే ఉన్నాము. అయితే ప్రస్తుతం ఆయన నిమజ్జనానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రతినిధి సంధ్య అందిస్తారు సెక్రటేరియట్ వద్ద నుండి. సెక్రటేరియట్ నుండి ఎలా ఉంది వాతావరణం అంతా మనం చూస్తున్నాము. అయితే సంధ్య, మీరు అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంతసేపట్లో అక్కడికి బడా గణేష్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? రైట్, థ్యాంక్ యూ ధనలక్ష్మి. మనం చూస్తూ ఉన్నాము ఖైరతాబాద్ మహాగణపతి యొక్క శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతూనే ఉంది. మనం చూసినట్లయితే చాలా ఫాస్ట్ గా ఈ శోభాయాత్రలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న టైం కన్నా ముందుగానే ఆ ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనం చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం శోభాయాత్ర అయితే ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ముందుకు వడివడిగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనము సెక్రటేరియట్ కి దగ్గరగా ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ఇంకా కాస్త ఒక 1 అవర్ లోపలే మన క్రెయిన్ నెంబర్ 4 వద్ద కూడా చేరుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా అయితే ఇక్కడ అంతా భక్తుల కోలాహలం నిండిపోయింది. రోడ్డు వైపున 2 వైపులా కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నా ఉన్నారు. గణపతి బప్ప మోరియా అని చెప్పి నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 70 అడుగులు ఉన్నటువంటి మట్టి రూపంలో ఉన్నటువంటి సప్తముఖ మహాశక్తి గణపతికి సంబంధించిన ప్రతిరూపము అలా శోభాయాత్రలో తరలి వస్తూ ఉంటే భక్తులందరూ కూడా ఎంతో తన్మయత్వం చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ డాన్సులతో హోరెత్తిస్తూ ఉన్నారు. మొత్తం కంప్లీట్ కోలాహలం అయితే ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా నిండిపోయాయి. ఇక్కడ ఏంటంటే పోలీసులు కూడా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. బయట నుంచి వచ్చేటువంటి భక్తులను ఎక్కడికక్కడ రోప్ల సహాయంతో నిలువరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బ్యారికేడ్స్ కూడా పెట్టారు. బట్ అయినప్పటికీ కూడా ఖైరతాబాద్ గణనాథుడి యొక్క మహా నిమజ్జనాన్ని తిలకించేందుకైతే పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ఈసారి 70 అడుగుల రూపంలో కనిపిస్తున్నటువంటి ఆ మట్టి గణపయ్యను మరి కాసేపట్లోనే సాగరుడి చెంతకు చేర్చబోతూ ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ పోలీస్ పహారా కావచ్చు, లేకపోతే ఇతరత్ర సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా చాలా అలర్ట్ గా ఉండి ఈ శోభాయాత్ర ఎక్కడా కూడా డిలే అవ్వకుండా అయితే ప్రస్తుతానికి ముందుకు కదులుస్తున్నటువంటి పరిస్థితి మనకి మార్నింగ్ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. అనుకున్న టైం కన్నా కూడా ముందుగానే ఈసారి స్వామి వారిని ఆ టస్కర్ పైకి ఎక్కించడం కావచ్చు, వెండింగ్ పళ్ళు కూడా కంప్లీట్ చేసేసుకొని అక్కడ నుంచి పూజా కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా అప్రతిహతంగా శోభాయాత్ర అనేది కదులుతూ ఉంది. మెల్లమెల్లగా వస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆగకుండా ఈ శోభాయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఏదైతే ఖైరతాబాద్ గణపతిని పెట్టిన ప్రదేశం నుంచి కూడా ఇప్పటి వరకు మొత్తం రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాధారణ భక్తులందరూ కూడా స్వామిని కడసారి చూసేందుకు, అంటే ఈ సంవత్సరానికి ఈ ప్రతిరూపం మనం ఇప్పుడే చూడగలం కాబట్టి ఈ చివరిసారిగా స్వామి వారికి వీడ్కోలు, ఘనమైన వీడ్కోలు పలికేందుకు ఇక్కడికి ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు. పూజా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే బిల్డింగ్స్ పైకెక్కి స్వామి వారి పైన పూల వర్షం కనిపించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. హైదరాబాద్ అంటేనే మనం చూసినట్లయితే గణేష్ పండుగ వచ్చిందంటేనే ప్రతి వాడలా గల్లీ గల్లీలో ఆ కోలాహలం ఉంటుంది. దేశం మొత్తం కూడా ఈవెన్ ముంబై, పూణే ఇలా ప్రతి మెట్రోపాలిటన్ సిటీలో కూడా గణేష్ నిమజ్జన వేడుకలు అనేవి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఖైరతాబాద్ గణపతి చాలా వరల్డ్ ఫేమస్ అయినటువంటి గణపతి. ఈ గణపతి యొక్క స్టాచ్యూ ఎంతైతే ప్రఖ్యాతి కాంచిందో నిమజ్జనానికి సంబంధించినటువంటి విశేషాలు తిలకించాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే స్వామివారిని దర్శించుకోవడానికి
కూడా ఈసారి కూడా లక్షలాది మంది ఖైరతాబాద్ చేరుకొని స్వామిని దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఏంటంటే క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులను కూడా నిలువరించలేని పరిస్థితి ఉంది. ఏర్పాటు చేసిన క్యూ లైన్ల కన్నా కూడా ఎక్కువ క్యూ లైన్లు ఏర్పాటు చేయాల్సిన సిచ్యువేషన్ అనేది ఖైరతాబాద్ లో నెలకొని ఉంది. హుండీ ఆదాయం కూడా గతంతో కంపేర్ చేస్తే ఈసారి చాలా ఎక్కువగా వచ్చినట్టు కూడా ఉత్సవ కమిటీ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. సో మనం చూసినట్లయితే సప్తముఖ మహాశక్తి గణపతి ఆదిశేషుని నీడలో పడగ నీడలో అలా పురవీధుల్లో నడుచుకుంటూ వస్తుంటే సాక్షాత్తు ఆ వినాయకుడే నడుచుకుంటూ వస్తున్నాడా అనేటువంటి భక్తి పారవస్యం అయితే ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే మనం అంటే క్లైమేట్ పరంగా కూడా చూసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేవు. స్వామివారు ఎలాంటి శోభాయాత్రలో ఆటంకం కలగకుండా ముందుకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఈ నవరాత్రుల్లో కూడా భక్తులందరి చేత విశేష పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడు ఇప్పుడు సాగరుడి చెంతకు చేరడానికి వడివడిగా శోభాయాత్ర ద్వారా వస్తూ ఉన్నాడు. చెప్పండి. ఎస్, అనుకున్న దానికంటే ఖైరతాబాద్ గణేశుడు శోభాయాత్ర ఇంకా ముందుగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకోవడానికి ఎంత సమయం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి? అలాగే అక్కడ కూడా క్రేన్ దగ్గరికి వెళ్లిన తర్వాత కూడా కొన్ని పూజాది కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ పూర్తయి నిమజ్జనం జరిగే సమయం ఎంత అవ్వచ్చు అంటారు? అంటే ఇక్కడ మామూలుగా అయితే 1 గంట నుంచి 1:30 వరకు ముందుగా త్వరగా చేయాలి, నిమజ్జనం చేయాలి అని అనుకున్నారు. బట్ ఇప్పుడు మార్నింగ్ జరుగుతున్నటువంటి శోభాయాత్రను బట్టి చూసినట్లయితే మోస్ట్లీ 12 లోపలే ఈ ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగానే చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే. అయితే ఈ శోభాయాత్ర అనుకున్నట్టుగానే టైం ప్రకారం అంటే మార్నింగ్ నుంచి ఉన్నటువంటి టెంపోని మెయింటైన్ చేస్తూనే ఈ పురవీధుల్లో స్వామివారు కనుక శోభాయాత్ర కంప్లీట్ చేసుకుని ఇటు మనం ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గర ఉన్నాము, తర్వాత మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఆ తర్వాత ఎన్టీఆర్ మార్గ్, అక్కడ నుంచి క్రేన్ నెంబర్ 4 కి చేరుకుంటాం. ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టేటువంటి అవకాశం ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం. ఒకవేళ కొంచెం స్లో డౌన్ అయ్యి, ఎందుకంటే గంటకు కూడా భక్తుల రద్దీ అనేది పెరుగుతూ ఉన్నది కాబట్టి కొంచెం స్లోగా మూవ్మెంట్ అనేది కనుక ఉన్నట్లయితే ఇంకొంచెం డిలే అవుతుంది. బట్ ఏదైతే అధికారులు అటు సిపి ఆనంద్ కావచ్చు, అటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మొత్తం అంతా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు కాబట్టి 1 లోపల ఖచ్చితంగా కూడా హైదరాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ధనలక్ష్మి, మనం చూసినట్లయితే క్రౌడ్ కూడా గంటకు పెరుగుతోంది. ఇక్కడ చాలా ఉల్లాసం ఉత్సాహం మధ్య స్వామివారి శోభయాత్ర కొనసాగుతోంది. గంగమ్మ ఒడికి చేర్చడానికి ఇక్కడ భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ సంధ్య.